Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన పీనట్ బిస్కెట్స్. మోస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీ అయిన పీనట్ బిస్కెట్స్ సాఫ్ట్ అండ్ క్రంచీగా ఇంట్లోని చాలా ఈజీగా చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి పీనట్ బిస్కెట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా పీనట్ బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 కప్ పల్లీలను వేసుకోవాలి. వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ వేపుకోవాలి. మనము ఈ పల్లీలను ఎంత బాగా వేపుతామో బిస్కెట్స్ టేస్ట్ కూడా అంత బాగుంటాయి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి 4 to 5 minutes వేపుకోవాలి. ఇలా వేపుకున్నప్పుడు పల్లీలు పైనున్న పొట్టు ఊడిపోతుందంటే పల్లీలు బాగా వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలను చల్లార్చుకోవాలి. కొంచెం చల్లారాక పల్లీలు పైనున్న పొట్టును తీసేసుకోవాలి. ఈ విధంగా పొట్టు అన్నది లేకుండా తీసుకుంటే బిస్కెట్స్ బాగా వస్తాయి. ఒక 2 స్పూన్స్ పల్లీలను ఒక కప్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని పొట్టు తీసేసిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకుని అలాగే ఫ్లేవర్ కోసం యాలకులను వేసుకోవాలి. లేదు అంటే వెనిలా ఎసెన్స్ అన్నా వేసుకోవచ్చు. ఇవి మీ ఆప్షనల్. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పల్లీల నుంచి ఆయిల్ వచ్చే వరకు బాగా గ్రైండ్ చేయాలి. పల్లీల నుండి ఆయిల్ సెపరేట్ అయితే ఇలా పేస్ట్ లాగా వస్తుంది. ఈ బిస్కెట్స్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. నీళ్లు కానీ ఆయిల్ కానీ ఏమీ వేయకూడదు. ఈ పీనట్ బటర్ మిక్సీ జార్లో 1/2 కప్ తురిమిన బెల్లంను వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 1 కప్ పల్లీలకి 1/2 కప్ బెల్లంను వేసుకోవాలి. స్వీట్ మైల్డ్ గా ఉండి బిస్కెట్స్ బాగుంటాయి. ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ప్లేస్ లో పంచదారనైనా వేసుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్. ఇలా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పీనట్ బటర్ పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ ఇలాగా అయితే పీనట్ బిస్కెట్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలాగా వచ్చే వరకు గ్రైండ్ చేసి తీసుకోండి. తరువాత ఒక ప్లేట్ ను తీసుకుని దానిలో ఈ పేస్ట్ ని వేసుకోవాలి. అలాగే 1 కప్ మల్టీగ్రెయిన్ ఆటాను వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని వేసుకోవాలి. ఇప్పుడు స్లోగా మిక్స్ చేస్తూ ఒక పిండి ముద్ద వచ్చేలా కలపాలి. ఇందులో నెయ్యి గాని ఆయిల్ గాని వేయవలసిన పని లేదు. ఇన్ కేస్ మీరు కలిపేటప్పుడు డ్రైగా అనిపిస్తే 1 టీ స్పూన్ గోరువెచ్చని పాలను వేసుకుని కలుపుకోవచ్చు. ఇలాగా బిస్కెట్స్ కోసం కన్సిస్టెన్సీ అన్నది సాఫ్ట్ గా చపాతీ పిండి లాగా ఉండాలి. ఈ టెక్చర్ లో పిండి ఉంటే బిస్కెట్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలాగా పిండిని బిస్కెట్స్ కి ప్రిపేర్ చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని బౌల్స్ లాగా చేసుకోవాలి. మీకు బిస్కెట్స్ అన్నవి సేమ్ సైజ్ లో రావాలి అంటే పిండి మొత్తం ఒకసారి ఈ విధంగా బాల్స్ లా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మైక్రో ఓవెన్ వేర్ ప్లేట్ ని తీసుకుని ఆయిల్ ఆర్ గీని అప్లై చేసి ముందుగా బాల్ లా చేసుకున్న పిండిని తీసుకుని మౌల్డ్లో వేసి ఫింగర్ తో ప్రెస్ చేసుకోవాలి. అప్పుడే రౌండ్ షేప్ బిస్కెట్స్ పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలాగా చిన్న బాల్స్ లా చేసుకుని పిండిని మౌల్డ్ లేకపోతే ఇలా ఫింగర్ తో ఈక్వల్ గా ప్రెస్ చేసుకోవచ్చు. ఇలా
అన్ని బిస్కెట్స్ ను చేసుకుని బిస్కెట్స్ పైన గార్నిష్ చేయడానికి పైన స్లైసెస్ గా చేసుకున్న పీనట్స్ ని వేసుకుని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ ని మైక్రో ఓవెన్ లో బిస్కెట్స్ మేకింగ్ ఆప్షన్ లో పెట్టుకోవాలి. చూడండి బిస్కెట్స్ ఎలా బేక్ అవుతున్నాయో. బిస్కెట్స్ మేకింగ్ ఆప్షన్ టైం కంప్లీట్ అయ్యాక ఆఫ్ అవుతుంది. 10 to 15 మినిట్స్ చల్లారిన తర్వాత బిస్కెట్స్ ని బయటకు తీసుకోవాలి. ఈ విధంగా మిగిలిన పిండిని చిన్న నిమ్మకాయంత సైజ్ పిండి ముద్దగా తీసుకుని మౌల్డ్లో వేసుకుని ప్రెస్ చేసుకుంటే ఈక్వల్ గా మనకు కరెక్ట్ గా రౌండ్ షేప్ బిస్కెట్స్ వస్తాయి. కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి. ప్లేట్ లో బిస్కెట్స్ బేక్ అయ్యాక కొంచెం పెద్దగా అవుతాయి. ఇలా చేసుకుని బేక్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత బయటకు తీసుకోవాలి. బిస్కెట్స్ వేడిగా ఉన్నప్పుడు సాఫ్ట్ గా ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి బిస్కెట్స్ ని తీసి సర్వ్ చేయడమే. పీనట్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఎంతో టేస్టీ అండ్ మోస్ట్ హెల్దీయెస్ట్ రెసిపీ అయిన పీనట్ బిస్కెట్స్ సాఫ్ట్ అండ్ క్రంచీగా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే పీనట్ బిస్కెట్స్ ని మీరు కూడా ట్రై చేసి అండ్ ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget of miss any of my videos. I will come with the new video very soon. Bye bye.